హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సన్షైన్ ఆఫ్ నందన. నిన్నైతే నేను మీకు ఫిష్ కర్రీ పోస్ట్ చేశాను కదండి. ఈరోజు మన వీడియోలో ఫిష్ ఫ్రై చూద్దాము గోదావరి స్టైల్లో. నిన్నటి వీడియోలో నేను ఫిషెస్ ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది చూపించాను కదండి. ఇప్పుడైతే నేను సింపుల్ టేస్టీ క్రిస్పీ ఫిష్ ఫ్రై మీకు చూపించబోతున్నాను. ఒక పక్కనేమో పులుసు, ఇంకో పక్కనేమో ఫ్రై చేస్తున్నాను. పక్కన కడాయిలో ఫ్రైకి ఆయిల్ హీట్ చేస్తున్నానండి. ఈ ఫిష్ పులుసు వీడియో అయితే నేను మీకు ఐ కార్డ్స్లో ఇస్తానండి. ఆ వీడియోని కూడా చెక్ చేయండి ఒకసారి. అయితే నేను టోటల్గా 10 పీసెస్ చేశానండి. అందుకని 3 టేబుల్ స్పూన్స్ ఏమో కారము, 2 టేబుల్ స్పూన్స్ ఏమో సాల్ట్ యూజ్ చేశాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ మన ఫిష్ పీసెస్కి మనం ఉప్పు కారం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసము 3 టేబుల్ స్పూన్స్ ఏమో కారము, 2 టేబుల్ స్పూన్స్ ఏమో ఉప్పు, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ప్రతి పీస్కి ఇట్లా నేను చూపించిన విధంగా మసాజ్ చేయాలన్నమాట. మొత్తం బాగా నీట్గా మసాజ్ చేసుకోవాలి. ఈ పీసెస్ని అయితే ఫస్ట్ మనము ఈ పీసెస్ని మనము వాటర్ ఇంకా సాల్ట్ అండ్ నిమ్మకాయ వేసి వీటిని కాసేపు ఉంచాం కదండి. అందువల్ల దీనికి నీసు వాసన రాదనమాట. సో మనం హ్యాపీగా ఫిష్ ఫ్రై చేసేసుకోవచ్చు. మసాజ్ చేసే దాంట్లోనే ఉంటుందన్నమాట మొత్తం టేస్ట్ అంతా. ఇలా మసాజ్ చేసి మనము ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టాలి. అలా పెడితే బాగా ఇలా పెట్టడం వల్ల బాగా మ్యారినేట్ అవుతాయన్నమాట. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం ఫిష్ పీసెస్ని వేసేసుకుందాము. ఈ ఫిష్ పీసెస్ వేగడానికి 5 to 10 మినిట్స్ పడుతుందండి. 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా రావాలంటే, టేస్టీగా రావాలంటే. ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ఈ ఫిష్ ఫ్రైని టేస్ట్ చేసి నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.